ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి కొడుకుని మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యవనస్తుడి కొడుకుగా ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దినం ఈ యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము దేవుని మరచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని ఈ దిన యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. దేవుని మరచు జీవితాలు ఏమవునో తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో ఎన్నో అద్భుతమైన విషయాల్ని, వివరణతో కూడిన విషయాల్ని, ఆత్మీయ విషయాల్ని, అంతేకాకుండా మన మూల వాక్య వచనంగా దేన్నైతే మనం తీసుకున్నామో దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరగబోతున్నది. అయితే ఈ అంశ సందేశం ఈ వారంతో మనం ముగించుకునే సందేశం కాదు. ప్రియమైన అవన స్నేహితులారా, కొన్ని వారాలు ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. కాబట్టి ప్రతి వారము ఈ వారం నుండి రాబోతున్న ప్రతి యవనస్తుడి కొడుకును మీరు వీక్షించినట్లయితే ఈ అంశ సందేశానికి సంబంధించిన ప్రతి ఆత్మీయ విషయాన్ని మీరు తెలుసుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ముఖ్యంగా వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఖండితమైన మాటలు కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్ని మనం సరైన రీతిలో ఎప్పుడైతే అర్థం చేసుకోగలమో అప్పుడు వాక్యము మనకి ఎంతో వివరంగా అర్థమైనట్లు. కాబట్టి వాక్యాన్ని కూడా పూర్తిగా వివరంగా మీరు విని సరైన రీతిలో విని పూర్తిగా వీక్షించడం ద్వారా వాక్యం మీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకుని ప్రార్థన నాదుపడి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలను చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకును మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలు తోడైన ముందుకు నడిపించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడైనవని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లెరు ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
క్షణమైన వెడలనులే హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే అనుక్షణం నిన్ను చూడనిదే క్షణమైన వెడలనులే హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే అనువనువునా ఎటు చూచిన నీ రూపం అది నిండెనే నీ రూపం అది కోరెనే నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే అనువనువునా ఎటు చూచిన నీ రూపం అది నిండెనే నీ స్నేహం అది కోరెనే నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా యేసయ్యా ఎదురు చూస్తున్నా నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని ఈ వారం యవనస్తుడి గుడికిలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ముందుగా మన అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశానికి సంబంధించిన మూల వాక్య వచనము కీర్తనల గ్రంథము 50వ కీర్తన 22వ చరణమే అన్నది. ఆ చరణ భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. 50వ కీర్తన 22వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని మరుచు వారులారా దీని యోచించుకునిడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించు వాడెవడను లేకపోవనని ఆసాపు పాడిన పాటలోని చరణాన్ని మనం చూస్తుంటాం. 50వ కీర్తన ఆసాపు రచించిన కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ చరణ భాగం 22వ ఈ చరణ భాగం 50వ కీర్తన 22వ చరణ భాగం నుండి మన అంశాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. దేవుని మరుచు జీవితాలు ఏమో
అవునో మీకు తెలుసా? అయితే ప్రియమైన అవును స్నేహితులారా, ముందుగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఈ అంశ సందేశము ఒక వారంతో ముగించుకునేది కాదు. ఈ అంశ సందేశాన్ని రాబోతున్న కొన్ని వారాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియమైన అవును స్నేహితులారా. కాబట్టి ఎందుకు కొన్ని వారాలంటే ఒక వారంలో ముగించేది కాదంటే ప్రతి విషయాన్ని మీకు వివరంగా తెలియజేయాలి, మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేయాలి. ప్రతి విషయం మీరు అర్థం చేసుకున్న వాక్య ప్రకారం మీరు జీవించగలిగితే, మీ ఆత్మీయత బలపరచబడితే, దేవుడు మీ జీవితాలను బట్టి దేవుడు మీ కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను ఆశీర్వాదాన్ని మీ జీవితంలో దయచేస్తారు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంతో వివరంగా మీకు తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మీరు వీక్షించడమే కాదు, మీరు వాక్యాన్ని విని మీరు బలపడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ పరిచయం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఈ అంశ సందేశంలో చెప్తున్నప్పుడు కొన్ని ఖండితమైన మాటలు దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నప్పుడు వాటిని అంగీకరించి సరైన రీతిలో వాటిని అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారం దాన్ని బట్టి మన జీవితంలో ఏమైనా తప్పిదాలు ఉంటే వాటిని సరి చేసుకుని దేవుని కోరే ఆత్మీయతలోనికి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ముందుగా ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు ఈ కీర్తనాకారుడైన ఆసాపు గురించి కొన్ని చరిత్ర విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ ఆసాపు గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవాలయపు పాఠకులలోని ఒక పెద్ద ఆసాప్ అనే విషయము దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఇతని తండ్రి పేరు బెరక్యా అని దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తుంటాం ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఈ ఆసాపు కుటుంబం గురించి, ఈ ఆసాపు గురించి ఎక్కువగా మనకి ఎక్కడ కనబడుతుందంటే ఆలయ నియమాన్ని తెలియజేసే ఈ దినవృత్తాంతాల గ్రంథాల్లో మనకి వీళ్ళ పేర్లు ఎక్కువగా కనబడుతుంటాయి. ప్రియమైన స్నేహితులారా, ఈ రిఫరెన్స్లన్నీ మనం చూస్తున్నప్పుడు ఆసాపు లేవీయుడగు గెర్షోను కుటుంబీకుడై ఉన్నట్లు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఈ విషయం మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 39 నుండి 48 వరకు రాయబడిన వాక్య విషయంలో మనకు కనబడుతుంది. ఆసాపు తండ్రి పేరు బెరక్యా. ఆసాపు ఎవరండి? దేవాలయపు పాఠకులలోని ఒక పెద్ద ఆసాపు అని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఆసాపు లేవీయుడగు గెర్షోను కుటుంబీకుడు అనే విషయము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 39 నుండి 48 వరకు రాయబడిన వాక్య విషయం ద్వారా మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అయితే ఇంకా ఆసాపు గురించి మనం చూస్తున్నప్పుడు ఓబేదెదోము ఇంట నుండి మందసాన్ని యెరూషలేమునకు తీసుకుని వస్తున్న సందర్భంలో ఆసాపు సంగీతమును వాయించు వారిలో ఒకడే ఉండినట్లు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఆసాపు ఆ తర్వాత ఏం చేస్తాడంటే అదే పనిలో కొనసాగించబడ్డాడు, అదే పనిలో నియమించబడ్డాడు. ప్రియమైన స్నేహితులారా, అదే పని చేయడానికి నియమించబడినట్లు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. ఆసాపు ఏదైతే పని చేశాడో, ఏదైతే పని కొరకు నియమించబడ్డాడో ఆ పనిని ప్రియమైన స్నేహితులారా తదనంతరం తన యొక్క తర్వాత అతని కుటుంబీకులు కొనసాగించినట్లు అతని కుటుంబీకులకు ఒక సేవావృత్తిగా, అంతే ప్రియమైన స్నేహితులారా జీవనాధారమైనదిగా మారినట్లు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 25వ అధ్యాయం 1 నుండి 9 వరకు రాయబడిన వాక్య వచనంలో మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా వీరి పేర్లు ఇంకెక్కడ మనకు కనబడుతూ ఉంటాయి అంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 14, అంతేకాకుండా 29వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వీరి పేర్లు మనకు కనబడుతుంటాయి. ఆసాపు గురించి, ఆసాపు యొక్క కుటుంబం గురించి మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా చెరకాలము అంటే చెరల నుండి వారు విడిపించబడిన తరువాత ప్రియమైన స్నేహితులారా వారిలో 128 మంది తిరిగి యెరూషలేమునకు వారు వచ్చినట్లు, అంతేకాకుండా ఆలయానికి పునాది రాయి వేసినప్పుడు ప్రియమైన స్నేహితులారా స్తుతులను పాడిన వారిలో వీరు ఉన్నట్లు ప్రియమైన స్నేహితులారా మనకి యెజరా గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనంలోను, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 44వ వచనంలోను, యెజరా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా మనకి ఈ విషయాలు తెలియజేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, కీర్తనల గ్రంథాలలో 150 కీర్తనల్లో 12 కీర్తనల ప్రియమైన స్నేహితులారా ఆసాపు, అంతేకాకుండా ఆసాపు కుటుంబీకులపై ఉన్నట్లు చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. ఈ 150 కీర్తనల్లో 12 కీర్తనలు ఆసాపుకి, ఆసాపు కుటుంబానికి సంబంధించిన విషయము మనము ఈ కీర్తనలు చదువుట ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా సంగీత నాయకుల్లో కడమ వారి వలె ఆసాపునకు కూడా దర్శకుడు నాకు బిరుదు పొందుకున్నట్లు దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా ఆసాపు అతని కుటుంబీకులందరూ దేవుడు వారిని దేనికి ఏర్పరచుకున్నారంటే ప్రియమైన స్నేహితులారా దేవుడు
దేవుడు వారిని ఏ పనికి కోరుకున్నారంటే దేవుని ఆలయపు పాటలు పాడేవారిగాను, అంతేకాకుండా ఆధ్యాత్మిక కీర్తనల ద్వారా సంపూర్ణంగా ఇంకా పరిపూర్ణంగా ఆయన ఆలయపు సేవా కార్యక్రమాల్లో నిత్యము ఉండేవారిగా ఆసాపుని అతని కుటుంబీకులను దేవుడు కోరుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆసాపు గురించి ఇన్ని విషయాలు ఎంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ దినాల్లో కొంతమంది క్రైస్తవ యవన స్నేహితులను మనం చూస్తున్నప్పుడు దేవుడు వారికి కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటారు. వాయిద్యాలు వాయించే తలాంతులు కొంతమందికి ఇస్తూ ఉంటారు, పాటలు పాడే తలాంతులు కొంతమందికి ఇస్తూ ఉంటారు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడివి ఉచితంగా మీకు ఇచ్చిన తలాంతులు. దీనిని ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే, కొంతమంది యవన స్నేహితులు అందరూ ఏం చేయాలంటే ప్రియమైన యవన స్నేహితులారా, దానిని దేవుడిచ్చిన తలాంతులను దేవుని ఆరాధనలోను, అంతేకాకుండా దేవుని గృహ కూడికలలోను, అంతేకాకుండా వివాహ కార్యక్రమాల్లోను, సభలలోను, క్రైస్తవ ఆడియోలోను, ఇవన్నిటిలో దేవుని మయంపరిచే రీతిలో మీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించేవారిగా మీరు ఉండాలి. కానీ ఈ దినాన్ని కొంతమంది క్రైస్తవ యవన స్నేహితులను మనం చూస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను వారు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యాపారంగా మార్చివేస్తూ ఉన్నారు. కొంతమంది కొన్ని ఆర్కెస్ట్రా గ్రూపులుగా తయారై వారు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యాపారంగా మార్చివేస్తూ ఉన్నారు. ఒకవైపు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, ఇంకొక వైపు ఏం చేస్తూ ఉంటారంటే ఈ విధంగా వచ్చి మీరు మాకు ఎంత ఇస్తేనే కానీ మీ పని చేయము, మీరు మాకు ఎంత ఇస్తేనే కానీ మీ పాటలు పాడము, వాయిద్యాలు వాయించమని ఏం చేస్తూ ఉంటారంటే బిరసరాలు మాట్లాడే పరిస్థితిని దినాల్లో మనం చూస్తున్నాం ప్రియమైన యవన స్నేహితులారా. అయితే ఈ విషయాన్ని ఇంత వివరంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఇవి. మీకు ఇవ్వబడిన తలాంతులు దేవుడు మీకు ఉచితంగా ఇచ్చారే కానీ వ్యాపారంగా మార్చుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. నిజమే, యోహాను సువార్త 2:13-17 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు నా సన్నిధిని వ్యాపారంగా మార్చివేద్దని దేవేసు ప్రభువు అక్కడ అంటున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని సన్నిధిలో దేవుని మహిమార్థమే ఉపయోగించాలి తప్ప దానిని వ్యాపారంగా మార్చకూడదు. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహింపరిచే విధానంలోను, దేవుని గణపరిచే విధానంలోను, అంతేకాకుండా క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, క్రైస్తవ సేవ కొరకు వారిగా క్రైస్తవ యవన స్నేహితులైనా మీరు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవుడిచ్చిన తలాంతులను వ్యాపారంగా మార్చకుండా దానిని దేవుని సేవ కొరకు వాడదాం. దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని మహిమ కొరకు వాడేవారంగా క్రైస్తవ యవన స్నేహితులైన మనం ఉన్నప్పుడు, యవన బిడ్డలైన మీరు ఉన్నప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు నిండైన దీవెనల ఆశీర్వాదాలు మీకు దయచేస్తారు. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే, యోహాను రాసిన 3వ పత్రిక 1:2 మనం చూస్తున్నప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా, నీవు ఆత్మలో వర్ధిల్లేలా, దేవునిచ్చే అన్ని విషయాల్లో అన్ని కాలాల్లో వర్ధిల్లుతూనే ఉండేలా నీ జీవితాన్ని దేవుడికి మార్చివేస్తారంటే దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అంతేకాకుండా దేవుని కొరకే ఉచితంగా మీరు ఉపయోగించినప్పుడు, వాడినప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తారు. ప్రియమైన యవన స్నేహితులారా, అక్కడ మనకు కనబడుతుంది కదండి, నీవు ఆత్మలో వర్ధిల్లుతూ దేవునిచ్చే అన్ని విషయాల్లో అన్ని కాలాల్లో నీవు వర్ధిల్లేలా దేవుడు చేస్తారు. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, దానియేలు గ్రంథము 6:28 ఉన్నట్లు దానియేలు వలె నీవు కూడా వర్ధిల్లుతావు. ప్రియమైన యవన స్నేహితులారా, అంటే దేవుడు వర్ధిల్లే స్థితిని, అత్యున్నతమైన స్థితిని నీ జీవితంలో దేవుడు దయచేస్తారు. ఎప్పుడంటే దేవుడు ఇచ్చిన తలాంతులను ఆయన మహిమార్థమే ఉపయోగించినప్పుడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించినప్పుడు, ఆయన సేవలో ఉపయోగించినప్పుడు ఇటువంటి ఆశీర్వాదాన్ని వర్ధిల్లే స్థితి, అత్యున్నతమైన స్థితిని నీ జీవితంలో నీ పొందుకోగలవు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను వ్యాపారంగా మార్చివేస్తున్నారు. ఇంకొంతమంది పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రియమైన యవన స్నేహితులారా, వారు దేవుడిచ్చిన తలాంతులను వారు ఏం చేస్తూ ఉన్నారంటే లోక సంబంధులతో కలిసి అల్లరితో కూడిన ఆటపాటలు పాడి దాని ద్వారా ఫేమస్ అయిపోదామనే ఆలోచన కలిగి చివరికి ఆత్మీయ భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు, విశ్వాస భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు, దేవదూషకులుగా మారిపోతూ ఉన్నారు. వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుని ప్రియమైన యవన స్నేహితులారా, భక్తి లేని భ్రష్టులుగా, వేషధారులుగా మారిపోతూ ఉన్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడిచ్చిన తలాంతులను కొంతమంది వ్యాపారంగా వాడుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రియమైన యవన స్నేహితులారా, దాన్ని దేవుడిచ్చిన తలాంతులను ఈ లోకానికి సంబంధించిన ఈ అల్లరితో కూడిన ఆటపాటల్లో దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించడం ద్వారా ఫేమస్ అయిపోదామని ఆలోచించుకొని చివరికి వేషధారులుగా, దేవదూషకులుగా, ఆత్మీయ భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే నీవు ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఏమిటంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఆయన పనిలో నిస్వార్థంగా నీవు వాడగలిగితే, ఏ లాభాన్ని ఆశించకుండా వాడగలిగితే ప్రియమైన యవన స్నేహితులారా, దాని ప్రతిఫలం నీ జీవితంలో ఎలాగుంటుందంటే దేవుడే నీ జీవితంలో నీవు ఎప్పుడు ఊహించని విధముగా అన్ని రూపాల్లో
ప్రతి విషయంలో అన్నిటిలో సమృద్ధిని నీ జీవితంలో దేవుడే కలుగు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడంటే ఆయన ఇచ్చిన తలాంతులను ఆయన పనిలో నీవు ఉచితంగా వాడాలి. ఏ లాభాన్ని ఆశించకుండా దాని కొరకు నువ్వు ప్రత్యేకపరచబడి ఆ పనిలో నీవు బలంగా ఉండగలిగినప్పుడే ప్రియమైన స్నేహితులారా దేవుడు నీ జీవితంలో కావాల్సిన ప్రతి దీవెనను ఊహించని విధంగా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితంలో దయచేస్తారు. ఎటువంటి ఆశీర్వాదాలు అంటే ప్రియమైన స్నేహితులారా దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 49:27 మనకు కనబడుతుంది. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేయనట్టు దేవుడు చేయడమే కాకుండా నీ పాదముల ధూళి వారు నాకేటటువంటి అత్యున్నతమైన స్థితిలో నిన్ను ఉంచు దేవునిగా ఉంటానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా యెషయా గ్రంథం 54:11-13 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను నీలాంజనములతో నీ కట్టడమును కట్టును, నీలములతో నీ పునాదులను వేరుదును, అంతేకాకుండా మాణిక్య మనులతో నీ కోట కుమ్ములను, అంతేకాకుండా సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు నీ జీవితంలో దయచేస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా యోబు గ్రంథం 8:7 ప్రకారం నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవనే వాగ్దాన దీవెన నీ జీవితంలో నీవు పొందుకోగలవు. ఇప్పుడు ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు, ఊహించని అద్భుత కార్యాలు, అత్యున్నత స్థితిని, వరదల చేయబడే స్థితిని నీ జీవితంలో నీవు పొందుకుంటావంటే ప్రియమైన స్నేహితులారా దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నీవు కలిగి దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకే నీవు వాడినప్పుడు, దేవుని పనిలోనే నీవు వాడినప్పుడు, ఉచితముగానే ఆయన పనిలో నీవు వాడినప్పుడు, దేవుని చిత్తంలో నీవు వాడినప్పుడు, ఆయన మహిమార్థమై ఆయన మహిమ కొరకే దేవుడిచ్చిన తలాంతులను నువ్వు ఉపయోగించినప్పుడు, ఆయన ఘనత కొరకే నువ్వు ఉపయోగించినప్పుడు ఈ గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని ప్రియమైన స్నేహితులారా దీన్ని దేవుడిచ్చిన తలాంతులను నీ ఘనత కొరకు నీవు వాడుకుంటూ ఏదో వ్యాపార పరంగా నీవు వాడుకున్నావా ప్రియమైన స్నేహితులారా దేవుని చిత్తానికి విరోధం అది. దేవుని చిత్తానికి విరోధంగా నువ్వు ప్రవర్తించినట్లే. అంతేకాకుండా కొంతమంది ఎలాగుంటూ ఉంటారంటే దేవుడు ఇచ్చిన తలాంతులను నా టాలెంట్ అండి అని వారికి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. నా టాలెంట్ ద్వారా నేను పైకొచ్చానని వారికి వారే డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా ఇటువంటిది దేవునికి విరోధమైన జీవితం. నీవు ఏమైనా ఇటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా, దేవుడి ఇచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు వాడకుండా వ్యాపారంగా మార్చి, లేకపోతే నువ్వేదో ఫేమస్ అయిపోదామనే ఆలోచనతో నీ కొరకు నీవు వాడుకుంటూ ఉన్నావా ప్రియమైన స్నేహితులారా దేవుని కోపం నీ మీదకి రాక తప్పదు, దేవుని ఉగ్రత నీ మీదకి రాక తప్పదు. దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చిందా ప్రియమైన స్నేహితులారా నీ ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని పారిపోయే పరిస్థితి నీ జీవితంలో రాక తప్పదు ప్రియమైన స్నేహితులారా. ఇంకా పారిపోయే పరిస్థితి, చివరకు నిన్ను కాపాడుకోలేని పరిస్థితికి నీవు వెళ్ళిపోతావు. నువ్వు కాపాడుకోలేని పరిస్థితిలోనికి నీ జీవితము మారిపోతుంది. అటువంటి పరిస్థితిలోకి నీ జీవితము వెళ్ళిపోతుంది ప్రియమైన స్నేహితులారా. నీవు ఎంత దూరంగా పరిగెట్టినా సరే, నీవు ఎంత దూరంగా పారిపోదాం అనుకున్నా సరే ప్రియమైన స్నేహితులారా నిన్ను సజీవంగా దహించి వేయు అగ్ని నీ వెంట దేవుని కోపాగ్ని రూపంలో మహోగ్రతగా నిన్ను వెంటాడి ఏం చేస్తుందంటే నిన్ను దహించి వేస్తుందనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఇవన్నీ నా సొంత మాటలుగా నేను చెప్పట్లేదు ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి ఉగ్రత గురించిన మాటలు నా సొంత మాటలుగా నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యంలోనే ప్రవక్తల గ్రంథమైన ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాటలే మీకు చెప్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 30:23-24 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు, ఇదిగో యెహోవా మహోగ్రత అను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పిల్లున దిగును, తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు, అంచెదినములలో మీరు సంగతిని గ్రహింతురని అక్కడ మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించకుండా ఏదో వ్యాపారంగానో లోకంలో నువ్వు ఫేమస్ అయిపోదామని చెప్పి ఏదో ఆలోచన కలిగి నీవు దానిని ఉపయోగించి ఇదంతా నా టాలెంట్ అని గర్వంగా నీవు చెప్పుకునే స్థితికి నీవు వెళ్ళిపోయావా? నీ జీవితంలో దేవుని ఉగ్రత నీ మీదకి రాక తప్పదు, దేవుని కోపాగ్ని నీ మీదకి రాక తప్పదు. ఆ సమయంలో నువ్వు ఎక్కడికి తప్పించుకొని పారిపోదాం అనుకున్నావు, నువ్వు తప్పించుకోవాలి. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, సర్వలోకంలో ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఎక్కడికి తప్పించుకుందాం అనుకున్నా సరే దేవుడు నేను విడిచిపెట్టడు ప్రియమైన స్నేహితులారా. కాబట్టి దేవుడు ఇచ్చిన తలాంతులను ఆయన కొరకే ఉపయోగిద్దాం. ఈ ఆశాపు జీవితం నుండి మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, ఏ అల్లరితో కూడిన ఆటపాటలను విడిచి దేవుణ్ణి అంగీకరించి, దేవుని నీ రక్షకుడిగా అంగీకరించి
గొప్ప నిజ దేవునిగా నీ అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చావో ఆ దేవుని మహిమార్థమే, ఆ దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకే, ఆ దేవుని సేవా కార్యక్రమంలోనే ఆయన ఇచ్చిన తలాంతులను ఉపయోగించగలిగితే ప్రియమైన మన స్నేహితులారా అత్యున్నతమైన స్థితిని నీ జీవితంలో పొందుకుంటావు, వర్ధిల్ల చేయబడే స్థితిని నీ జీవితంలో పొందుకుంటావు, ఊహించని అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితంలో దేవుడే దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ప్రియమైన మన స్నేహితులారా నిజమే, ఆసాపు కుటుంబం గురించి మనం చూస్తున్నప్పుడు ఆసాపు కుటుంబీకులు దేవుని ఆలయాన్ని అత్తుకొని వారు జీవించారు. దేవుని ఏర్పాటు నిర్ణయం ప్రకారం ప్రియమైన మన స్నేహితులారా ఆయన పనిలోనే గాయకులుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన మన స్నేహితులారా ఆయననే వారు మహింపరిచారు కాబట్టి ప్రియమైన మన స్నేహితులారా వారి పిల్లవారందరూ ఏమయ్యారంటే తలగానే ఉన్నారు, అంటే అత్యున్నత స్థితిలోనే వారు ఉన్నారు. దేవుడే వారిని ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచారు. ప్రియమైన మన స్నేహితులారా ఇది ఇప్పుడు వరకు మీకు తెలియజేయబడుతున్న ఆత్మీయ విషయం. ఇప్పుడు వరకు ప్రియమైన మన స్నేహితులారా ఆసాపు జీవితం, ఆసాపు కుటుంబం గురించి, ఆసాపు చేసే పని గురించి, ఆసాపు గురించి దేవుని వాక్యంలో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నదో ఆ విషయాలు మనం తెలుసుకుంటూ ఆసాపు జీవితం నుండి కొన్ని ఆత్మీయ విషయాల్ని, హెచ్చరికలతో కూడిన ఆత్మీయ విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ప్రియమైన మన స్నేహితులారా దీనిని సరైన విధానంలో ఆలోచించి వాక్య ప్రకారం మీకు తెలియజేశాం కాబట్టి దీనిని అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. నిజమే ప్రియమైన స్నేహితులారా ఈ దినాల్లో కొంతమంది ఎలా ఉన్నారంటే వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవడంతో వారికి నచ్చిన విధానంలో వారు అనుకుంటూ వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనము వాక్య ప్రకారం ఉన్నప్పుడు వాక్య ప్రకారం జీవించినప్పుడు వాక్యాన్ని సరైన విధానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ వాక్య ప్రకారం జీవించగలం, దేవుడు కోరే ఆత్మీయతలోనికి రాగలం, దేవుడు కోరే ఆత్మీయతలో బలపడగలం. అప్పుడు దేవుడు ఇచ్చిన నిత్య దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన మన స్నేహితులారా ఈ ఆసాపు రచించిన 50వ కీర్తన మనం చూస్తున్నప్పుడు లేవి గోత్రికుడు, అంతేకాకుండా గొప్ప సంగీత విద్వాంసుడు, కవి, దీర్ఘదర్శి అయిన ఆసాపు ఈ కీర్తనలో ఏ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ముందు ఆసాపు గురించి మనం తెలుసుకున్నాం. ఆసాపు జీవితం నుండి కొన్ని అద్భుతమైన ఆత్మీయ విషయాల్ని, హెచ్చరికలతో కూడిన ఆత్మీయ విషయాల్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుని దీవెనలు పొందుకుంటాం. ఇటువంటి జీవితానికి మన జీవితంలో చోటిస్తే దేవుని ఉగ్రతకు మనం గురవుతామనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకుంటూ ఇప్పుడు ఈ 50వ కీర్తన యొక్క సందర్భం, 50వ కీర్తన ఆసాపు రచించడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఈ 50వ కీర్తనలో 50వ కీర్తనని ఆసాపు ఎందుకు రాశాడు, ఈ కీర్తనలో తెలియజేస్తున్న విషయాలు ఏంటో క్లుప్తంగా ఈ సందర్భంలో మనం తెలుసుకుందామండి. ఈ 50వ కీర్తన మనం చూస్తున్నప్పుడు ఆసాపు ఈ కీర్తనలో ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే నమ్మకం, భక్తి లేకుండా ప్రియమైన మన స్నేహితులారా ఆధ్యాత్మిక సంబంధమైన మతాచారాలను అవలంబించే వారిలో కనిపించే 3 గొప్ప చెడు లక్షణాలని ఆసాపు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడండి. అంటే నమ్మకం ఉండదు దేవుడు అంటే, భక్తి జీవితం వారిలో ఉండదు, కానీ ఆధ్యాత్మిక సంబంధమైన మతాచారాలని వారు ఆచరిస్తూ ఉంటారు. వారి జీవితాల్లో ఉండే వారు అవలంబించే 3 గొప్ప చెడు విషయాన్ని ఆసాపు ఇక్కడ తెలియజేస్తున్నారు. అవి ఏమిటంటే మొట్టమొదటిగా ఒట్టి ఆచారాలని పిచ్చిగా అనుసరించడం. నిజమే, వారు కొంతమందిలో నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, భక్తి జీవితం ఉండదు, కానీ ఆచారాలను ఆచరిస్తూ ఉంటారు. ఆచార ప్రకారం నిజమే చాలామందిని మనం చూస్తుంటాం. క్రైస్తవుల్లోనే కొంతమంది పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే ఆచారంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే క్రిస్మస్కి వస్తూ ఉంటారు ఆరాధనకి, ఈస్టర్ దినాన్ని ఆరాధనకి వస్తూ ఉంటారు, గుడ్ ఫ్రైడే దినాన్ని వస్తూ ఉంటారు, అంతేగాని ప్రతి వారం ఆరాధనకు రారు. ఇంకొంతమంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే భక్తి ఉండదు, నమ్మకం ఉండదు, కానీ ప్రతి వారం ఆరాధనకు వెళ్తూ ఉంటారు. ఆచార సంబంధమైన జీవితం, ఒట్టి ఆచార సంబంధమైన జీవితాన్ని వారు అనుసరిస్తూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో నమ్మకం అనేది ఉండదు, దేవుడి మీద భక్తి జీవితం వారిలో ఉండదు. ప్రియమైన స్నేహితులారా ఇటువంటి వారి గురించి ఆసాపు కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆధ్యాత్మిక అజ్ఞానం గురించి ఆసాపు కీర్తనలో 50వ కీర్తన 7 నుండి 15 చరణాల వరకు వివరించి తెలియజేస్తూ ఉన్నాడండి. అంతేకాకుండా కపట భక్తి గురించి కూడా ఈ కీర్తనలోని 16 నుండి 21 వరకు రాయబడిన చరణ భాగాల్లో ఆసాపు తెలియజేస్తూ ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాడు. మీలో ఒకవేళ ఒట్టి ఆచారాలను పిచ్చిగా అనుసరించే జీవితం నీలో ఉందా, లేకపోతే ఆధ్యాత్మిక అజ్ఞానం నీలో ఉందా, లేకపోతే కపట భక్తి నీలో ఉందా, ఈ విషయాల్ని ఆసాపు ఇక్కడ ఖండిస్తూ ఈ కీర్తన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో ఈ 3 విషయాల్ని ఎవరైతే దేవునిలో భక్తిగా జీవించకుండా, దేవుని అంటే విశ్వాసము, నమ్మకం లేకుండా ఒట్టి ఆచార సంబంధమైన ఆచారాలను అనుసరించి ముందుకు వెళ్తూ ఉంటారో వారి గురించి వారిని ఖండిస్తూ రాసిన కీర్తనగా ఈ కీర్తన మనం చూడగలం. ప్రియమైన స్నేహితులారా అయితే ప్రియమైన స్నేహితులారా ఈ కీర్తనలో ఈ 3 విషయాన్ని ఆసాపు ఎంతో వివరంగా తెలియజేస్తూ వాటిని ఖండించాడు. ఈ విషయాలు మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే నిజమే అనుకోవచ్చు, మనం అందరం డైరెక్ట్గా మూలవాక్య వచ్చిన తీసుకొని అంశ సందేశంలోనికి వెళ్ళిపోవచ్చు కదా, ఎంత వివరణ ఈ విషయాలని ఎందుకని. ప్రియమైన స్నేహితులారా ఏదైనా ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నాడు, ప్రతి విషయాన్ని వివరంగా మనం తెలుసుకోవాలి. ఆ కీర్తన ఎవరు రాశారు? ఆసాపు.
ఆసాపు యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది, ఆసాపు జీవిత విధానం నుండి మనకి ఏ విషయాలు తెలియజేయబడుతున్నాయి, మన జీవితం ఏ విధంగా ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది, మన జీవితం ఏ విధంగా మారిపోతే మన జీవితంలో దేవుని ఉగ్రతకు మనం గురవుతాం, ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే వివరంగా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆసాపు 50వ కీర్తన రాయడానికి గల కారణము, 50వ కీర్తనలో ఆసాపు దేని గురించి చెప్తూ ఉన్నాడు, ఈ విషయాలను కూడా ఇప్పుడు వరకు మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, ఇంత వివరంగా ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాం కాబట్టి వాక్యము పూర్తిగా మీకు అర్థమవుతుందని అని ఆశిస్తూ ఉన్నాను. వాక్యం మీకు పూర్తిగా అర్థమైనప్పుడు దేవుని వాక్యంలో మీరు స్థిరపడగలరు, బలపడగలరు, దేవుని వాక్య ప్రకారం మీరు జీవించగలరు. అప్పుడు దేవుడు మీ ఆత్మీయతను చూచి దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవిస్తారని ఆశీర్వదిస్తారు. మీరు బలపడమే కాకుండా మీరు ఇంకొకరికి మార్గదర్శకులుగా ఉండేలా మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు మార్చి వేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన స్నేహితులారా, ఒక అంశ సందేశాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు మా ఛానల్ ద్వారా ప్రతి విషయాన్ని ఎంతో వివరంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, అయితే ఈ సందర్భంలో మనం ఏ విషయం, మన అంశ సందేశానికి మనం వెళ్దామండి. దేవుని మరిచిపోవడం అంటే ఏమిటి అనే విషయాన్ని సందర్భంలో మనం తెలుసుకుందాం. దేవుని మరిచిపోవడం అంటే ఏమిటనే మన విషయాన్ని తెలుసుకున్నప్పుడు యెషయా గ్రంథము 65వ అధ్యాయం 11 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తున్నప్పుడు, యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాజునకు బలని సిద్ధపరచు వారులారా, అదృష్ట దేవికి పాని అర్పణములు నడిపించు వారులారా, నేను పిలువగా మీరు ఉత్తరం వేయలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిదిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమించుదును, మీరందరూ వదకు లోనగదురు. కావున ప్రభువుగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేదురు గాని మీరు ఆకలిగొనెదరు, నా సేవకులు పానము చేసేదరు గాని మీరు దప్పిగొనెదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారి విషయమై, యూదా వారి విషయమై చెప్పిన మాటలుగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగం నుండి దేవుని మరిచిపోవడం అంటే ఏమిటో క్లుప్తంగా ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య వచనాలను మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు వారి విషయమై, యూదా వారి విషయమై దేవుడు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారంటే, నన్ను విసర్జించిరి. అక్కడ మనం చూస్తున్నాం కదండి, యెహోవాను విసర్జించి అంటే దేవుడు అంటూ ఉన్నారు, యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు, నన్ను విసర్జించిరి అంటే ఈ మాటల అర్థం ఏంటంటే దేవుని వారు విడిచిపెట్టారు, దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. దేవుని మరిచిపోవడం అంటే ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని విడిచిపెట్టడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం కూడా దేవుని మరిచిపోవడమే. ప్రియమైన స్నేహితులారా, అంటే దేవుని మర్చిపోయే వారి జీవితాలు ఈ విధంగా మారిపోతూ ఉంటాయి. దేవుని మర్చిపోయేవారు ఇంకా దేవుని పూర్తిగా విడిచిపెట్టేస్తారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మారిపోతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా ఇంకేమంటూ ఉన్నారంటే, యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి, ఆయన పరిశుద్ధ పర్వతం అంటే ఆయనను కలుసుకునే స్థలము, దేవుని సన్నిధి. ప్రియమైన స్నేహితులారా, ఆయన సన్నిధి కంటే ఆయన మందిరమునకు రాకపోవడాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని మర్చిపోవడం అంటే దేవుని విడిచిపెడతారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏ విధంగా అంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని మర్చిపోవడం అంటే ఆయన సన్నిధికి రావడం మానివేస్తారు. ఆయన సన్నిధిని ఆయన మయంపరిచి ఆయన ఆరాధన చేసే ఆయన దేవాలయంకి, ఆయన సన్నిధికి రావడాన్ని వారు మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఇది కూడా దేవుని మర్చిపోవడం అనే దాంట్లో, దేవుని మర్చిపోవడం అనే స్థితిలో ఒక భాగం. ప్రియమైన స్నేహితులారా, అయితే ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11 వచనంలో ఇంకా మనం చూస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, నిజ దేవునిని, ఆయన కృపను, ఆయన కార్యాలను మరిచి ఇశ్రాయేలు వారు ఏ విధంగా మారిపోయారంటే, గాదునకు బల్లని సిద్ధపరచు వారులారా, అంటే గాదునకు బల్లని సిద్ధపరిచే వారిగా ఉన్నారని ప్రభు అక్కడ అంటూ ఉన్నారు. ఈ మాట మనం చూస్తున్నప్పుడు గాదునొక అనే మాటకి పైన పుట్టినోట్లో అక్కడ ఒక నెంబర్ 1 అని కనబడుతుంది. పుట్టినోట్లో మనం చూసినప్పుడు ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనం మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఆదికాండం 30వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయం మనకి క్లియర్గా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అయితే ఆదికాండం 30వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అనే పేరు పెట్టినని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అంటే లేయా ఏమైనా ఎటువంటి ఆలోచన కలిగిందంటే, లేయా దాసి అయిన జిల్పాకు కుమారుడు పుట్టినప్పుడు ప్రియమైన స్నేహితులారా, ఆ పుట్టిన కుమారుని లేయా ఎలా భావించిందంటే అదృష్టంగా భావించింది. పుట్టిన కుమార్ని అదృష్టంగా భావించి గాదు అని అతనికి ఆ పుట్టిన కుమార్నికి పేరు పెట్టింది. ప్రియమైన స్నేహితులారా, ఈ దినాల్లో కూడా చాలామంది ఎలాగున్నారంటే, లేయా వలె పిల్లల్ని అదృష్టవంతులుగా కొంతమంది భావిస్తూ ఉంటారు.
వారి జీవితంలో దేవుడు వారికి సంతానాన్ని దయచేసినప్పుడు నిజమే సంతానము దేవుని ద్వారా దయచేయబడింది. కీర్తన గ్రంథం 127 కీర్తన 3వ చరణం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. సంతానము దేవుని ద్వారా మనకి అనుగ్రహించబడేది. కానీ వారేం చేస్తూ ఉంటారంటే ప్రియమైన స్నేహితులారా, వారి జీవితాల్లో వారికి దేవుడు సంతానాన్ని కలిగించినప్పుడు దానిని వారి యొక్క సంతానం వారికి పుట్టిన కుమారుడు కానీ కుమార్తెను కానీ అదృష్టంగా వారు భావించి వారి పుట్టుట ద్వారా అన్నీ కలిసి వచ్చాయని చెప్పి ప్రియమైన స్నేహితులారా వారు తలుస్తూ దేవునికి చెల్లించవలసిన మహిమను వారు ఏం చేస్తూ ఉంటారంటే మనుషులకు ఆపాదిస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, నిజమే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నా జీవితంలో ఇది పుట్టిన తర్వాతేరా నా పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే దేవుడిచ్చిన సంతానం అనే విషయాన్ని వారు మర్చిపోయి పుట్టిన వారిని మనుషులను వారు ఏం చేస్తున్నారండి ఆశీర్వాదంగా వారు అనుకుంటూ ఉన్నారు. మనుషులను వారు ఏమనుకుంటూ ఉన్నారంటే ఆశీర్వాదానికి సూచనగా వారు అనుకుంటూ ఉన్నారు, అదృష్టానికి సూచనగా వారు అనుకుంటూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని మహింపరచవలసింది పోయి మనుషులకు ఆపాదిస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఇంకా మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా కూడా చాలామంది ఏ విధంగా మారిపోతున్నారంటే దేవుని మరిచిపోతూ ఉంటారు. దేవుని ద్వారా వారు సంతానాన్ని పొందుకున్నారు. దేవుడు దీవించి ఇచ్చిన సంతానము ఆశీర్వాదం. కానీ దేవునికి చెల్లించవలసిన మహిమను వారు చెల్లించడం పోయి దేవుడు వారికి ఇచ్చిన సంతానాన్ని అదృష్టంగా భావించి మనుషులను గొప్ప చేస్తూ ఉంటారు. మనుషులను గొప్ప చేసి వారిని అదృష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ అది దేవుని ద్వారా పొందుకున్న సంతానం అనే విషయాన్ని వారు మర్చిపోతూ ఉంటారు. ఇది కూడా ప్రియమైన స్నేహితులారా, దేవుని మర్చిపోయే ప్రియమైన స్నేహితులారా, దేవుని మర్చిపోవడం అనే జీవితంలో ఒక భాగం. ప్రియమైన స్నేహితులారా, నీవు దేవునిని కలిగి ఉన్న నీవు దేవుని కోరే ఆత్మీయతని కలిగి దేవుడు నీ జీవితంలో సంతానాన్ని ఇచ్చినప్పుడు ఆయనను మహింపరచాలి, ఆయనకు చెల్లించవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి. కానీ నీకు పుట్టిన సంతానాన్ని అదృష్టంగా భావించి అన్నీ కలిసి వచ్చే అనే ఆలోచనకి నీ జీవితంలో నీవు చోటీయకూడదు. ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ దేవుని మహింపరచకుండా ఈ విధంగా నీ జీవితం ఉంటే కనుక ఇది కూడా దేవుని మరిచిపోయే పరిస్థితి అనే విషయాన్ని నీవు తప్పక గ్రహించాలి. ఎందుకు ఈ విషయాన్ని ఇంత వివరంగా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నానంటే దేవుని మరిచిపోవడం అంటే ఏంటి మీకు అర్థం అవ్వాలనే విషయం తెలియజేయాలి కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను. దేవుని మరిచిపోవడం అంటే మొదటిగా ఏం చెప్పానండి, దేవుని విడిచిపడుతుంటారు చాలామంది, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. దీన్నే దేవుని మరిచిపోవడం అంటూ ఉంటారు. దేవుని మరిచిపోవడం అంటే దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వక దేవుని సన్నిధికి వెళ్ళడం మానివేస్తూ ఉంటారు. దీన్నే దేవుని మర్చిపోవడం అంటూ ఉంటారు. దేవుని మర్చిపోవడం అంటే దేవుడు వారి జీవితాలను ఆశీర్వదించి వారి జీవితాల సంతాన రూపంలో కుమారుని కుమార్తెను దయచేసినప్పుడు దేవునికి చెల్లించవలసిన మహిమను దేవునికి చెల్లించగా పుట్టిన కుమారుని కానీ పుట్టిన కుమార్తెను కానీ అదృష్టంగా భావించి వారి ద్వారా అన్ని కలిసి వచ్చి అనే ఆలోచనకి జీవితంలో చోటేయడమే దేవుని మర్చిపోవడం. ప్రియమైన స్నేహితులారా, అయితే ప్రియమైన స్నేహితులారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారితో యూదా వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారంటే ఇశ్రాయేలు వారు యూదా వారు ఏం చేస్తూ ఉన్నారంట, దేవుని మహిమను మనుషులకు ఆపాదిస్తూ ఉన్నారు. మనుషులకు ఆపాదిస్తూ ఇంకేం చేస్తూ ఉన్నారంటే అదృష్ట దేవికి లేక అదృష్ట దేవతకి పానీ అర్పణములు అర్పించుచున్నారని అక్కడ మనం చూస్తాం. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా ఇంకొంతమంది యూదులు ఎలాగున్నారంటే దేవుని ఆశీర్వాదాన్ని గుర్తించిన కొంతమంది యూదులు దేవుని ఆరాధనతో పాటు ఈ దేవతల ఆరాధన కూడా చేస్తున్నారు, కలిపి చేస్తున్నారు అనే విషయము మత్తయి సువార్త 6:24 ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అంటే వారు ఎలాగున్నారంటే వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయంటే వారి యొక్క జీవిత విధానాలు ఎలాగున్నాయంటే వారికి కలిగిన డబ్బుని కూడా ఐశ్వర్యాన్ని కూడా ఒక దేవతగా ఆరాధించేవారుగా వారు మారిపోయారు. ప్రియమైన స్నేహితులారా, అటువంటి స్థితికి వారి జీవితాల్లో వారు చోటిచ్చారు. వారు సంపాదించుకునే డబ్బుని వారు సంపాదించుకున్న ఐశ్వర్యాన్ని కూడా వారు ఎలాగున్నారండి వారు ఒక దేవతగా ఆరాధించేవారుగా మారిపోయారు. ప్రియమైన స్నేహితులారా, అయితే గాడ్ మనీ అని అంటూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఈ గాడ్ మనీ అనే ఇబ్రూ పదము దేన్ని సూచిస్తుందంటే ప్రియమైన స్నేహితులారా భాగ్య దేవత లేకపోతే అదృష్ట దేవత అనబడే దేవతల్ని సూచిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, నిజమే ఈ దినాల్లో చాలామంది ఎలాగున్నారంటే డబ్బు విస్తారంగా కలిగితే చాలు ఆ డబ్బుకి ప్రాముఖ్యతనిచ్చి డబ్బును ఆరాధించే వారిగా మారిపోతూ ఉంటారు. ధనాన్ని వారు పొందుకున్నప్పుడు అధిక మొత్తంలో ధనం వారు సంపాదించుకున్నప్పుడు ఇంకా దేవుని మరిచిపోతారు. ఆ ధనాన్ని విస్తారంగా సంపాదించుకుని ఇంక ధనానికి ప్రాముఖ్యతనిచ్చి ధనాన్ని దేవునిగా వారు భావిస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఆ దినాన్ని ఇశ్రాయేలు వారు యూదా వారు అలాగే ఉన్నారంట. వారికి ఉన్న డబ్బు ఐశ్వర్యము కూడా వారు దాన్ని కూడా ఆరాధిస్తున్నారంట. ప్రియమైన స్నేహితులారా, ఈ దినాల్లో కూడా ఇటువంటి వారిని మనం చూస్తున్నాం. డబ్బు ఎక్కువగా కలిగినప్పుడు ఇంక డబ్బుని వారు ఆరాధిస్తూ వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ డబ్బు ద్వారా విలాసాలు, ఆ డబ్బు ద్వారా విలాసవంతమైన జీవితాలు కావాల్సినవన్నీ కొనుక్కోవాలనే ఆలోచన, అంతేకాకుండా రకరకాల ప్రయాణాలు, ఆహ్లాదకరమైన స్థలాలకు వెళ్ళిపోవాలనే ఆలోచన, ఇటువంటి పరిస్థితులకు వారి జీవితాల్లో వారు చోటిస్తూ ఉంటారు. చివరికి క్రైస్తవుల్లోనే ఇటువంటి వారు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నువ్వు దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం నువ్వు, కానీ దేవుని ద్వారా నీవన్నీ పొందుకున్నావు, కానీ ఇవన్నిటిని విడిచి నువ్వేం చేస్తున్నావు అంటే ధనానికి నీ జీవితంలో ప్రాముఖ్యతనిచ్చి డబ్బును కూడా ఆరాధించే పరిస్థితులకి ఈ దినాన్ని చాలామంది దిగజారిపోయారు. ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ దేవుని సేవకుడు వారికి ఎదురుపడి బ్రదర్ ఏమి దేవుని సన్నిధికి రావట్లేదంటే వారు ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారంటే బ్రదర్
పాస్టర్ గారు మీ ఇలా ప్రయాణాలు చేస్తున్నాయి, ప్రయాణాల వల్ల రావడానికి అవ్వట్లేదని వారు చేసిన ప్రయాణాలని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు ప్రియమైన స్నేహితులారా. కానీ యథార్థంగా వారికి కలిగిన ధనాన్ని వల్ల విలాసంగా జీవించే పరిస్థితుల్లో వారు అలవాటు పడిపోయారనే విషయాన్ని సేవకుడి దగ్గర వారు ఒప్పుకోరు ప్రియమైన స్నేహితులారా. ఇలా డబ్బుని ఆరాధించే మనుషులు కూడా ఈ దినాల్లో మనకు కనబడుతుంటారు ప్రియమైన స్నేహితులారా. ధనం ఎక్కువైపోయినప్పుడు ప్రార్థనా కూడికలకు ప్రాముఖ్యతను, వారు దేవునికి ప్రాముఖ్యతను ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఉంటూ ఉంటారు ప్రియమైన స్నేహితులారా. దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఏంటో ఇప్పటి వరకు మనం తెలుసుకోవడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. దేవుని మర్చిపోవడం అంటే దేవుని విడిచిపెట్టడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం. దేవుని మర్చిపోవడం అంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం అని మనం తెలుసుకున్నాం. దేవుని మర్చిపోవడం అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, సంతాన రూపంలో ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చారని దేవుని మయంపరచకుండా ఆ సంతాన రూపంలో పొందుకున్న కుమారుడినో కుమార్తెను మయంపరిచి వాళ్ళని అదృష్టంగా భావించే స్థితి కూడా దేవుని మర్చిపోవడం అని మనం తెలుసుకున్నాం. దేవుని మర్చిపోవడం అంటే డబ్బు ఐశ్వర్యం ఎక్కువగా కలిగినప్పుడు దాన్ని ఆరాధించే స్థితిలోనికి మనం వెళ్ళిపోయి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోవడమే దేవుని మర్చిపోయే స్థితిని మనం తెలుసుకున్నాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే ఇటువంటి స్థితిలో ఉంటారో వారి జీవితాల 3 రకాల శాపకరమైన స్థితులను వారు అనుభవిస్తారంట. దేవుని కోపం వారి మీదకి వస్తుంది. వారి జీవితాలు ఎటువంటి శాపకరమైన పరిస్థితులు వారు పొందుకుంటారు. ఈ విషయాలు మనకి యెషయా గ్రంథం 65:13 మనకు కనబడుతున్న ప్రియమైన స్నేహితులారా. మొదటిగా ఆకలి అంటే కరువు రూపంలో వారిని ఆవరిస్తుంది ప్రియమైన స్నేహితులారా. దాహము అంటే ప్రియమైన స్నేహితులారా రోగాల రూపంలో అనారోగ్యాలు, ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితి వారి జీవితంలో వారు ఎదుర్కొంటారు. సిగ్గుపడే పరిస్థితి అంటే ప్రియమైన స్నేహితులారా ఎప్పటికీ అభివృద్ధి లేని జీవితాన్ని వారి జీవితంలో వారు చూస్తారు ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి శాపకరమైన పరిస్థితులు దేవుని కోపం వారి మీదకి వచ్చినప్పుడు తప్పక వారి జీవితాలు ఎదుర్కొనక తప్పదు ప్రియమైన స్నేహితులారా. దేవుడు అంటూ ఉన్నారు, దేవుని ఎవరైతే మర్చిపోతారో వారి జీవితాలు ఇటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటారు. మొదటిగా ఏం తెలుసుకున్నామండి? ఆకలి అంటే కరువు రూపంలో వారు పొందుకున్నదంతా పోగొట్టుకునే పరిస్థితి. వారు డబ్బుని, ఐశ్వర్యాన్ని ఆరాధించే పరిస్థితి వెళ్ళిపోయారు కాబట్టి ఆ డబ్బు, ఐశ్వర్యము వారి దగ్గర నుండి పోయే పరిస్థితి వారి జీవితాలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా దాహం అంటే రోగాలు, ఆరోగ్యం క్షీణించే పరిస్థితి వారి జీవితాలు ఎదుర్కొంటారు. విలాసంగా జీవించి మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులను భావించే ఈ ఆరోగ్యము క్షీణించిపోయే పరిస్థితి వారి జీవితంలో వారు ఎదుర్కొంటారు. సిగ్గుపడే పరిస్థితులు అంటే ప్రియమైన స్నేహితులారా వారి జీవితంలో అభివృద్ధి ఉండదు, ఫలభరితమైన స్థితి ఉండదు, సమృద్ధి అనేది ఉండదు, ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితి కూడా వారు చూడలేరు. అంటే అటువంటి దిగజారిపోయే పరిస్థితి వారి జీవితాల్లో ఎదుర్కొంటారు. ఇటువంటి శాపకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటారు. ఎవరంటే దేవుని మరిచిపోయేవారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని మరువక దేవుడు కోరే ఆత్మీయతని కలిగి దేవుళ్ళు మనం జీవిస్తే ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండవండి. దేవుని ఎవరైతే కలిగి జీవిస్తారో, దేవుని మరువక దేవునితో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకుంటారు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకుంటారు. దేవుని కలిగి ఉన్నారు కాబట్టి దేవుని వాక్య ప్రకారం వారి జీవితం ఉంటుంది కాబట్టి వారి జీవిత విధానం అంతా మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తారు కాబట్టి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు. కానీ ఎవరైతే దేవుని మరిచి దేవునికి ఇవ్వాల్సిన మహిమను వేరే వారికి చెల్లిస్తూ దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనివ్వక డబ్బు, ఐశ్వర్యానికి వారి జీవితాల్లో ప్రాముఖ్యతనిస్తూ డబ్బు, ఐశ్వర్యాన్ని ఆరాధించే పరిస్థితుల్లోనికి ఎవరైతే వెళ్ళిపోతారో విలాసవంతమైన జీవితాలు, ఆహ్లాదకరమైన జీవితాలు, ప్రయాణాలకు వారి జీవితాల్లో చోటిచ్చి దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారు దేవుని సన్నిధిని ఎవరైతే విడిచిపెడుతూ ఉంటారో వారి జీవితాలు ఇటువంటి శాపకరమైన పరిస్థితులు అనిపిస్తారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ వారం ఇంతటితో ఈ అంశ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఏ విధాలుగా దేవుని మర్చిపోతారో వచ్చేవారు ఇంకా మనం కొనసాగింపుగా తెలుసుకుంటూ దేవుని మర్చిపోయే జీవితాలు ఇంకా వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో మరికొన్ని విషయాలు వచ్చేవారు మనం ధ్యానం చేసుకుని అంశ సందేశాలు మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మెస్సా. మరి ఆశాపు జీవితం గురించి మేము ధ్యానం చేసుకుంటూ ఆశాపు జీవితం నుండి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు ధ్యానం చేసుకోవడానికి కృపను అనుగ్రహించిన దేవా, మూల వాక్య వచనంగా తీసుకున్న 50 కీర్తన దేని గురించి రాయబడిందనే విషయాలు కూడా ధ్యానించుకుంటూ దేవుని మరిచిపోవడం అంటే ఏమిటి, దేవుని మరిచిపోయే జీవితాలు ఏ విధంగా ఉంటాయో, ఎటువంటి శాపకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారో వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, విన్న వారందరూ నిన్ను మరువక నిన్ను వారి జీవితంలో కలిగి నీవు కోరే ఆత్మీయతని కలిగి వారి జీవితంలో వారి ముందుకు వెళ్ళాలా. కానీ మీరే కార్యం జరిగించండి. తద్వారా నీవు వారి కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెన, ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. డబ్బుకు కాదు దేవ ప్రాముఖ్యత, నీకు వారి జీవితాల ప్రాముఖ్యతను ఇవ్వాలి, నీకు వారి జీవితాల ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. డబ్బును ఆరాధించే జీవితం నుండి వారు బయటపడాలి దేవా. ఇటువంటి గొప్ప ఆత్మీయ జీవితానికి వారు రాగలిగేలా, నీవు కోరే ఆత్మీయతని కలిగి జీవించేలా, నీ వాక్య ప్రకారమైన జీవితాన్ని వారు కలిగి నీ ద్వారా నిండిన ఆశీర్వాదాల వారి జీవితాలను పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు
విషయాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని, అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని వాక్య ప్రకారం జీవించడం మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు గుడిక ప్రారంభం ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్.